ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఈ ఈకామ్ 365 అనేటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని పార్ట్ టైంగా ఎంచుకొని ఒక చక్కటి సెకండ్ ఇన్కమ్ సోర్స్కి నేను ఈ ఈకామ్ 365ని వినియోగించుకుంటున్నానండి. అసలు ఈకామ్ 365 అంటే ఏంటి? మన లోకల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ ఈకామ్ 365లో వెండర్స్గా యాడ్ చేపించి వాళ్ళకి వ్యాపారం ఇస్తూ మనము ఆదాయం పొందుతూ మన వాళ్ళకి ఆదాయం పొందేలాగా చేసేటువంటి ప్రోగ్రామ్ అండి. సో లోకల్ ఫర్ వోకల్ అనే నినాదంతో ఇక్కడ మనం అడే ఫ్రెండ్స్, ఇది ఈకామ్ 365 అనే యాప్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఈ తల భాగాన మనం టచ్ చేసినట్లయితే రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్, రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్. సో మన లోకల్లో ఉన్నటువంటి షాప్స్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంటర్ కంపెనీ నేమ్, ఎంటర్ నేమ్, ఓనర్ యొక్క నేమ్ లేదా మేనేజర్ యొక్క నేమ్, షాప్ మొబైల్ నెంబర్, షాప్ యొక్క ల్యాండ్ లైన్, మన షాప్ ఓపెనింగ్ చేసే టైము, క్లోజింగ్ చేసే టైంతో సహా, అలాగే వీక్ ఆఫ్, మీరు ఎప్పుడెప్పుడు వీక్ ఆఫ్ తీసుకుంటారు, ఏ రోజు మీ షాపు సెలవు ప్రకటించుకుంటారు అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తామండి. అలాగే షాప్ యొక్క కరెంట్ లొకేషన్ అండి, కరెంట్ లొకేషన్, అలాగే వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ పిన్ కోడ్, అలాగే ఆ షాప్ వాళ్ళు ఏమైనా డోర్ డెలివరీ చేస్తారా, చేసిన తర్వాత ఇప్పుడు లోకల్లో ఎటువంటి షాప్స్ ఉన్నాయి, వాటిని ఏ ఏ షాప్ టైప్ చేయించవచ్చు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఆటోమొబైల్ షాప్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ దగ్గర నుంచి, ఇలా స్క్రీన్ మీద కనపడే ప్రతి ఒక్క షాప్ అండి. చివరికి ఫిష్, మీట్, చికెన్ కూడా. అలాగే డైలీ నీడ్స్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డైలీ నీడ్స్లో సబ్ కేటగిరీ అండి, సబ్ కేటగిరీ. సో ఏమైనా గ్రోసరీ అంటే కిరాణం షాప్, ఇవాళ మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణంలో ఎవరు కొనుగోలు చేయడం లేదండి. అందరూ కార్పొరేట్ సంస్థలకి లేదా హోల్సేల్ షాప్స్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్లో కూడా మనము సరుకులు కొనేలాగా చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్ షాప్, కోడిగుడ్ల షాపు, డ్రై ఫ్రూట్స్, డైలీ స్టోర్స్, ఇలా ప్రతి ఒక్కటి అండి, ఇలా ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం వెండర్స్గా యాడ్ చేయించవచ్చు అండి. చేయించిన తర్వాత మరి వీళ్ళ వెబ్సైట్ అడ్రస్, వీళ్ళ ఫేస్బుక్, అలాగే మరి వీళ్ళు కంపెనీకి ఎంత కమిషన్ పే చేస్తారు. సిఆర్సి అంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్ అండి, కస్టమర్ రికరింగ్ కాస్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే కనీసం 5% నుంచి 25% వరకు వీళ్ళు కంపెనీ కమిషన్ పే చేయొచ్చు. ఉదాహరణకి ఒక సరుకుల అంగడి, ఒక కిరాణం షాప్ మనం తీసుకున్నట్లయితే, గ్రోసరీ షాప్ మనం తీసుకున్నట్లయితే, ఆ షాప్లో మనం ఇచ్చే వ్యాపారంలో ఒక 5% వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఇక్కడ టచ్ చేస్తే 5% అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక వాళ్ళ జిఎస్టీ నెంబర్, అలాగే వాళ్ళ వెండర్ ప్రొఫైల్ పిక్చర్, ఇవన్నీ క్లిక్ చేసేసి సబ్మిట్ కొడితే 5 నిమిషాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి, విత్ ఆన్లైన్ అగ్రిమెంట్తో. మరి ఇక్కడ మనకు వచ్చే లాభం ఏంటి, కంపెనీకి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ సిఆర్సి అంటే ఇక్కడ 5% సెలెక్ట్ చేసుకున్నారు. ఒక కిరాణం షాప్ వాళ్ళు 5% కంపెనీ కమిషన్ చెల్లిస్తారు. సో ఎగ్జాంపుల్, ఒక 1000 రూపాయల సరుకులు కస్టమర్ కొనుగోలు చేసినట్లయితే 5% అంటే 50 రూపాయలు మన ఈకామ్ 365కి కమిషన్ చెల్లించాలి. సో ఈ 50 రూపాయలు ఏమంటామంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్ అంటాం. మరి మనకొచ్చే లాభం ఏంటి? కంపెనీకి ఎంతైతే కమిషన్ చెల్లిస్తారో
వ్యాపారస్తులు ఆ కమిషన్లో 10% యాజ్ ఏ లీడర్గా టైఅప్ చేయించడానికి మీకు వస్తాయండి. ఇలా ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్ వాళ్ళకి 5, తర్వాత 2.5, ఇలా 20 లెవెల్స్ వరకు మ్యాక్సిమం 31% కంపెనీ షేర్ చేస్తుందండి. సో ఇక్కడ ఈకామ్ 365 అనేది వచ్చేసి మనకు కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థని అభివృద్ధి చేయటమే ఈకామ్ 365 వారి యొక్క ధ్యేయం అండి. సో ఇంకా ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మరి ఇక్కడ వెండర్స్ షాప్స్ ఉన్నాయి, వాటిని నియర్ బై వెండర్స్ అంటాం. అలాగే ఈ షాప్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది. సో ఈ సర్వీస్ అని ఇంకో కేటగిరీ ఉంటుందండి. ఈ 3 కేటగిరీలు ద్వారా మనము ఆదాయాన్ని పొందొచ్చు రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. ఈ సర్వీసెస్ అంటే మొబైల్ రీఛార్జ్ ఇలాంటివండి. సో మరి ఇక్కడ మనము లబ్ధి పొందడం కోసము, కస్టమర్స్ని ఆకర్షించడం కోసము, అట్రాక్ట్ చేయడం కోసము మనము కంపెనీ వాళ్ళు మనము పేమెంట్ చేసినటువంటి గ్యాస్ బిల్ 1000 రూపాయల గ్యాస్ బిల్లు, అలాగే ఇక్కడ పెట్రోల్ బిల్లు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జి గ్యాస్ బిల్ కానీ లేదా ట్రైన్ టికెట్స్ కానీ లేదా కరెంట్ బిల్లు కానీ వీటిని మనము ఫోటో తీసి అప్లోడ్ చేస్తే గరిష్టంగా 1300 ఈ కాయిన్స్ మనం పొందొచ్చండి. ఇక్కడ గ్యాస్ బండ మీద 1000 రూపాయల మీద మనకు వచ్చేసి 15% అండి, 150 ఈ కాయిన్స్ అంటారు వీటిని. అలాగే ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్లు మీద మ్యాక్సిమం 5000 రూపాయలండి. సో దీంట్లో 10% 500 ఈ కాయిన్స్ అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ టికెట్ అండి 3000 రూపాయలు, 3000 రూపాయలు గరిష్ట టికెట్ మీద 5% అండి, మళ్ళీ 150 ఈ కాయిన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పెట్రోల్ బిల్ అండి, మ్యాక్సిమం 10,000 రూపాయల పెట్రోల్ బిల్ అండి, దీని మీద 5% 500 అండి. ఈ విధంగా 500 ప్లస్ 500 ప్లస్ 150 కలిపితే మొత్తం 1300 ఈ కాయిన్స్ అండి. మరి ఈ కాయిన్స్ వల్ల కస్టమర్స్ కలిగే లాభం ఏంటి? ఇక్కడ మనము ఎగ్జాంపుల్ టైఅప్ అయిన షాప్స్కి మనం వెళ్ళినప్పుడు ఆ షాప్స్లో మినిమం 5% నుంచి 30% వరకు మనము ఈ కాయిన్స్ రిడమ్షన్ చేసుకోవచ్చండి. అలాగే మొబైల్ రీఛార్జ్ కనుక తీసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్ మనం చేసినప్పుడు మనకి 0.1% ఈ కాయిన్స్ వాడుకోవచ్చు. సో మొబైల్ రీఛార్జ్ కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే సాధారణంగా బయట ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ కనుక మనం చూసినట్లయితే మనకు సర్వీస్ ఛార్జ్ వేయటం జరుగుతుంది. 2 రూపాయలు 3 రూపాయలు మనకు సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారు. కానీ ఇక్కడ మరి ఫ్రెండ్స్ సర్వీస్ ఛార్జ్ పడకపోగా ఎటువంటి కన్వీన్స్ ఫీజు మనకు వేయకపోగా మనకు కావాల్సిన రీఛార్జ్ అమౌంట్లో 0.1% ఈ కాయిన్స్ వాడుకొని బిల్లు యొక్క రేటులో ఇంకా మనకు కాస్ట్ తగ్గడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో మనం నెంబర్ రీఛార్జ్ చేస్తూ ఉన్నాం 3999 అండి. ఇక్కడ ఎటువంటి సర్వీస్ ఛార్జ్ పట్టడం లేదు. ఇక్కడ చూడండి ఈ కాయిన్స్ 0.1% అంటే 4 ఈ కాయిన్స్ ఇక్కడ మనం టచ్ చేయగానే మనకు 4 రూపాయలు డిడక్షన్ అవుతుందండి. 3995 రూపాయలు, 3995 రూపీస్ ఇక్కడ మనకి కమిషన్ అనేది ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుందండి. సో అంటే 4 రూపాయలు మనకు తగ్గడం జరిగింది, 4 రూపీస్ మనకి తగ్గడం జరిగింది. సో సాధారణంగా అయితే మనకు ఇక్కడ మార్కెట్లో ఉన్న యాప్లో మనం చూసినట్టయితే ఇంకా మనకు అడిషనల్గా సర్వీస్ ఛార్జ్ పడుతుందండి. కానీ ఇక్కడ సర్వీస్ ఛార్జ్ పడకపోగా మనకు వచ్చేసి ఇంకా రీఛార్జ్లో అమౌంట్ తగ్గడం జరిగింది. ఇక్కడ పేమెంట్ అనగానే మళ్ళీ మనకు ఇక్కడ చూడండి పేమెంట్లోకి వెళ్ళిపోతుందండి. ఇంకా ఒకవేళ ఈ జియో సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు కనుక కంపెనీకి 5% కమిషన్ పే చేస్తూ ఉన్నట్లయితే 5% కమిషన్ పే చేస్తూ ఉన్నట్లయితే 200 రూపాయలు కమిషన్ ఇచ్చినట్లయితే దీంట్లో 50%
సెల్ఫ్ అమౌంట్ వస్తుందండి. అంటే 100 రూపాయలు ఆ రీఛార్జ్ చేసుకునే వ్యక్తికి అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇదంతా కూడా డైలీ పేమెంట్ అండి. సో ఈ విధంగా మనము వచ్చేసి ఈ సర్వీసెస్ వాడుకోవచ్చు. ఒకవేళ మనం గనక ఈ షాప్ ఆప్షన్ ఉపయోగించుకున్నట్లయితే, ఈ షాప్ అంటే కంపెనీ వారు ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అండి. కంపెనీ వారు ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్. ఇక్కడ నేను చూడండి, ఒక వెల్నెస్ ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాను, ఒక షాంపూ యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఒక ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక సోప్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక దోశ పౌడర్ యాడ్ చేసుకున్నాను, దోశ పౌడర్. సో ఇట్లా మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని మనం పేమెంట్కి వెళ్తే స్టార్ట్ షాపింగ్ ఇలా వెళ్ళినప్పుడు చూడండి మన ఫ్రెండ్, ఇక్కడ మనకు పేమెంట్కి వెళ్ళినప్పుడు పేమెంట్ మనం చేసినప్పుడు ఈ కాయిన్స్ అనేవి వాడుకోవచ్చు అండి. ఈ కాయిన్స్ అనేవి మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. సో ఇలా ఈ కాయిన్స్ ని మనము ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ పేమెంట్లోకి వెళ్తున్నాను చూడండి మై ఫ్రెండ్, బై అంటున్నాను. సో ఇలా ఇక్కడ చూడండి 2380 అయింది. దీనికి ఈ కాయిన్స్ ఎన్ని వాడుకోవచ్చు అంటే 623 ఈ కాయిన్స్ అండి. మనం ఏదైతే బిల్స్ సబ్మిట్ చేసి ఉచితంగా ఈ కాయిన్స్ పొందామో ఇక్కడ టచ్ చేస్తే ఈ 2380లో 623 రూపీస్ మైనస్ అవుతుందండి. ఇదండి ఈ కాయిన్స్ వల్ల ఉపయోగం. సో ఇక్కడ మనము ఈ ఈకామ్ 365 వారి ద్వారా మనం గనక ఏవైనా కొనుగోలు చేసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ పాయింట్లు వస్తాయి. సో దాంతోపాటు ఈ కాయిన్స్ ఉపయోగించుకోవచ్చు. ఇది ఈకామ్ 365 ప్లాట్ఫామ్ వల్ల మనకు జరిగేటువంటి లాభం అండి. సో కంప్లీట్గా ఈకామ్ 365 అనేది మనకు 100% ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. ఇది 100% మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్. వాళ్ళ మార్కెట్లో ఉన్న ఈ కామర్స్ కంపెనీలు రకరకాల వ్యాపార సంస్థల్ని వాళ్ళ దాంట్లో రిజిస్టర్ చేయించుకొని మనం ఏ ఆర్డర్ పెట్టినా సరే ఆ ఆర్డర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ కార్పొరేట్ సంస్థలు పొంది కోటీశ్వర్లు అయ్యాయి. కానీ ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే మనం ఉన్నామో మనకి ఈ కామర్స్ కంపెనీ వాళ్ళు కమిషన్స్ పే చేస్తున్నారండి. సో ఇది ఈకామ్ 365 ప్లాట్ఫామ్ ద్వారా మనము చేసేటువంటి కార్యాచరణ. మరి ఇక ఈ ఈకామ్ 365 ద్వారా మనకు వచ్చేటువంటి ఆర్థిక లాభం ఏంటి, అసలు ఈ కంపెనీ ఎక్కడుంది, ఈ కంపెనీ ఎవరు స్థాపించారు అనే దాన్ని మనం ఒక 15 నిమిషాల్లో ఒక చక్కటి పీపీటీ రూపంలో మనం తెలుసుకుందాం అండి ఫ్రెండ్. సో ఒక చక్కటి పీపీటీ రూపంలో మీకు ఈ కంపెనీ యొక్క వివరాలు, అబౌట్ అవర్ కంపెనీ, దాంతోపాటు మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉన్నాయో ఒక చక్కటి పీపీటీ మనం తెలుసుకుందాం. ఇదండి ఈకామ్ 365 ద నెక్స్ట్ జెన్ షాపింగ్. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఈ కామర్స్ అండి. సో ఇక్కడ మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫాస్ట్ రిలయబుల్ డెలివరీ ఉంటుంది, సెక్యూర్ పేమెంట్స్ అనేది మన యొక్క ప్రత్యేకత అండి. సో ఇక అబౌట్ అవర్ కంపెనీ గురించి తెలుసుకుంటే ఈ కంపెనీ స్థాపించిన వాళ్ళకి 25 సంవత్సరాల పైన అనుభవం ఉందండి. సో మరి ఈ కంపెనీ వచ్చేసి మనకు బెంగళూరు హెడ్ ఆఫీస్, అలాగే సేలంలో ఆఫీస్ ఉంది, మనకు కలకత్తాలో ఆఫీస్ ఉందండి. మరి ఇక్కడ ఈ సంస్థ స్థాపించినటువంటి వాళ్ళ యొక్క ఘనతను మనం తెలుసుకున్నట్లయితే 112 కోట్ల వ్యాపారాన్ని వీళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 700 మంది పైన లక్షాధికారులు తయారు చేశారు వీళ్ళు. 5 కోటీశ్వరులు తయారు చేశారు, అందులో నేను ఒక్కనండి. సో
ఒక అద్భుతమైన మేనేజ్మెంట్తో మనము పనిచేయబోతున్నామండి. మరి ఇక్కడ ఈకామ్ 365లో మనకు వాట్ ఈస్ ఈ కాయిన్, వాట్ ఈస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్, వాట్ ఈస్ ఈ పాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం చూసాం, ఉచితంగా మనము పేమెంట్ చేసినటువంటి గ్యాస్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, పెట్రోల్ బిల్లు కానీ, ట్రైన్ టికెట్స్ని కానీ మనం అప్లోడ్ చేస్తే కంపెనీ మనకు ఈ కాయిన్స్ అనేది ఇస్తుంది. మరి ఆ ఈ కాయిన్స్ని కొనుగోలుకి మనం ఉపయోగించినట్లయితే ఆ కొనుగోలు సమయంలో క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇస్తుంది. మరి ఎక్కడెక్కడ కొనుగోలు చేయాలంటే ఈ సర్వీసెస్లో కొనుగోలు చేయొచ్చు, ఈ షాప్లో కొనుగోలు చేయొచ్చు, మనతో టైఅప్ అయిన వెండర్స్ దగ్గర కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మనము ఏది కొన్నా సరే ఈ కాయిన్స్ రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రతి వస్తువు మనం కొనేటప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అలా 1000 క్యాష్ బ్యాక్ పాయింట్లు అయితే వాటికి ఒక ఈ పాస్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఒక ఈ పాస్ యొక్క రేట్ ఎంత అంటే గరిష్టంగా 1000 రూపాయలండి. ఆ 1000 రూపాయల్లో ప్రతి నెల మనము 200 300 వాడుకునేలాగా కంపెనీ అవకాశం ఇస్తుంది. మనం పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాయిన్స్ రిడెంప్షన్ ఉంటుంది, ఈ పాస్ రిడెంప్షన్ ఉంటుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో అలాగా. నెక్స్ట్, మరి ఈకామ్ 365 యాప్కి మనం ఏమైనా చెల్లించాలా అంటే నో సబ్స్క్రిప్షన్, నో ఫీజ్ అండి, జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, జీరో లయబిలిటీ అండి, జీరో రిస్క్ అండి, 100% ఈ కామర్స్ బిజినెస్ అండి, 100% లీగల్ అప్లికేషన్ అండి. సో ఇది ఒక ఇండివిజువల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మరి ఇక్కడ మనకు తెలిసినటువంటి షాప్స్ని మనం టైఅప్ చేపించి మన ఈకామ్ సర్వీసెస్ మనం వాడుకుంటే ఆ బిల్స్ని పేమెంట్ చేసేటప్పుడు ఈ కాయిన్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ మనం వాడుకొని మనము కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చండి. మరి ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈ సర్వీస్ ద్వారా లాభం ఏంటి? మన కంపెనీలో 25 పైన ఈ సర్వీసెస్ ఉన్నాయండి. దాంట్లో ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్ తీసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కనపడేవన్నీ కూడా ఈ సర్వీసెస్ అంటామండి. మరి ఈ సర్వీసెస్ ద్వారా సెల్ఫ్ కస్టమరు 50% సిఆర్సి రిబేట్. సిఆర్సి అంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్. టైఅప్ అయిన షాపులు కానీ, ఈ సర్వీసెస్ సంస్థలు కానీ మన కంపెనీకి చెల్లించేటువంటి పేమెంట్నే సిఆర్సి అంటామండి. సో ఈ సర్వీసెస్ మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే 50% సిఆర్సి రిబేట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు, ఒక 3000 రూపాయలు రీఛార్జ్ అనుకుందాం. 3000 రూపాయలు రీఛార్జ్ మనం చేసుకున్నప్పుడు ఆ రీఛార్జ్ కంపెనీ వాళ్ళు కంపెనీకి 5% సిఆర్సి ఇస్తున్నారు అనుకుందాం. అంటే 3000 రూపాయల మీద 5% అంటే 150 రూపాయలు అండి. 150 రూపాయలు అంటే 150 సిఆర్సీలు కంపెనీ కడుతున్నారు. సో కంపెనీ ఏమంటుందంటే సెల్ఫ్ 50% సిఆర్సి ఇస్తా అంటుంది. అంటే 150 రూపాయలు రీఛార్జ్ కంపెనీ కడుతూ ఉంటే అందులో 50% అంటే 75 రూపాయలు ఆ రీఛార్జ్ చేసుకునే వ్యక్తి యొక్క అకౌంట్లో జమ అవుతాయి. ఇంకా రీఛార్జ్ చేసుకునే సమయంలో జీరో కన్వీన్స్ ఫీజ్ అండి, ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ యాడ్ కాదు. ఇంకా మన దగ్గర ఈ పాస్ ఉంటే 100% ఈ పాస్ వాడుకోవచ్చు. ఈ కాయిన్ ఉంటే అది కూడా రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 31% చొప్పున మనము 20 లెవెల్లో సీనియర్స్ అందరూ ఆదాయం పొందవచ్చు. ఇకపోతే కంపెనీలో జాయినింగ్ ప్రాసెస్. సో ఈ యాప్ ఎవరైనా సరే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళని కస్టమర్స్ అంటాము. కస్టమర్ వచ్చేసి ఒక లెవెల్ నుంచి 10% కమిషన్ పొందవచ్చు. అయితే ఇతను ఒక లెవెల్ తయారు చేసుకున్నట్లయితే ఆ లెవెల్ నుంచి వచ్చే ఇన్కమ్ ఇతని బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కాదు, అతను కొనుగోలు కోసం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ యూజర్ కాబట్టి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ రావాలి అంటే అఫిలియేట్ అనే యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫ్రీగా వచ్చిన కస్టమర్కి ఏమైనా వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే వెండర్స్గా
₹299 అవ్వచ్చు వెండర్గా. వాళ్ళకి 2 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ లెవెల్ నుంచి 10%, రెండవ లెవెల్ నుంచి 5% అండి. ఆ తర్వాత ఈ వెండర్ కానీ ఫ్రీ కస్టమర్ కానీ మనకు అఫిలియేట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ ద్వారా యాక్టివేషన్ చేసుకుంటే 5 లెవెల్లలో 22.5% కమిషన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక ప్యాకేజ్ అప్గ్రేడ్ విధానం అండి, అఫిలియేట్ ప్రో. దీనికి 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఓ అండి, ఈ మార్ట్ ఓనర్. దానికి 20 లెవెల్స్ చొప్పున 31% తీసుకోవచ్చండి. ఈ అప్గ్రేడ్ ప్రాసెస్ మనకు 180 డేస్ టైం ఇస్తుందండి. ఇప్పుడు చూద్దాం అఫిలియేట్ అంటే యాక్టివేషన్ ప్యాకేజ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 999తో మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డు ఇస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డు వచ్చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎక్కడైనా మనము స్వైపింగ్ చేసి ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఎక్స్ప్రెస్ కార్డు వచ్చేసి మెట్రో రైల్వే స్టేషన్లో మనకు మ్యాక్సిమం 30% వరకు మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ రెండవదండి 1999 సైటోబ్యాండ్ సిరప్. ఇది ఒక అమృత సంజీవని అండి. ఇది మనకు ప్రివెన్షన్ గా పనిచేస్తుంది. జబ్బులు ఉన్న వాళ్ళకి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ భోజన బాస్కెట్ అండి. ఇది తమిళనాడు స్టేట్ కు మాత్రమే పరిమితం. 46 ఐటమ్స్ ఉంటాయి. ఇది 3200 అండి. నెక్స్ట్ డియోపోర్ అండి, మగవాళ్ళ సెక్సువల్ పవర్ పెరిగేటువంటి ప్రొడక్ట్ అనమాట. 5 గ్రామ్స్ ఉంటుంది. 4 ఉంటాయి. ఇవి మనకు చాలా అద్భుతంగా రకరకాల జబ్బులు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ మన ఫ్లాష్ ప్రోడక్ట్ అండి, ఓమ్ని కార్డ్ యాప్ అండి. ఓమ్ని కార్డ్, ఓమ్ని విర్చువల్ పెట్రోల్ కార్డ్ యాప్ అండి. సో ఈ యాప్ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఈ ఓమ్ని కార్డ్ అనే యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే యాప్ స్టోర్లో కూడా ఓమ్ని కార్డ్ యాప్ అనేది మనకు అవైలబుల్ ఉంటుందండి. మరి ఒక ఐఫోన్ వాళ్ళు, ఒక యాపిల్ ఫోన్ వాళ్ళు ఒక యాప్ స్టోర్లో ఈ ఓమ్ని కార్డ్ యాప్ అవైలబుల్ ఉంది అంటే ఈ యాప్ యొక్క జెన్యూనిటీ ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలో ఎక్కడే కానీ యాప్ స్టోర్లో యాప్ పనిచేసిన దాఖలాలు లేవండి. ఒక ఐఫోన్లో కానీ యాపిల్ ఫోన్లో కానీ ఇలాంటి యాప్లు పనిచేసిన దాఖలాలే లేవు. కానీ ఇక్కడ మనం గర్వించుకోదగ్గ విషయం ఏంటంటే మన ఈకామ్ 365 వాళ్ళు ప్రొవైడ్ చేసే ఓమ్ని కార్డ్ అనేది యాపిల్ ఫోన్లో కూడా అవైలబుల్ ఉండడం అనేది మనము గర్వించుకోదగ్గ విషయం. సో ఈ ఓమ్ని కార్డ్ యాప్ వచ్చేసి మనకు పెట్రోల్ మీద ఇన్స్టెంట్గా, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జి గ్యాస్ మీద ఇన్స్టెంట్గా మనకు 10% డిస్కౌంట్ వస్తుందండి. సో ఒక ₹1000 బ్యాలెన్స్ మనం యాడ్ చేద్దామని ట్రై చేస్తే యాడ్ చేసే సమయంలోనే మనకు 10% డిస్కౌంట్ వచ్చి ₹900 మన అకౌంట్లో కట్ అయిపోయి బ్యాలెన్స్ మాత్రం ₹1000 వస్తుందండి. ఈ విధంగా నెలకు 6 సార్లు అండి, మనం 6 సార్లు 900 చొప్పున మనం పేమెంట్ చేస్తే ₹1000 చొప్పున బ్యాలెన్స్ వస్తుంది. నెలకు 600 చొప్పున మనకు బెనిఫిట్. ఈ విధంగా 10 నెలలు అండి, 10 600 ₹6000 మనం లబ్ధి పొందొచ్చండి. సో ఈ ఓమ్ని కార్డ్లో వేసుకున్న బ్యాలెన్స్ వచ్చేసి లైఫ్ టైం మనం వాడుకోవచ్చు. ఎనీ పెట్రోల్ బంక్, ఈ బంక్ ఆ బంక్ అని కాకుండా ఎక్కడైనా సరే మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఇంకా 10% ఈ విధంగా డిస్కౌంట్ రావడమే కాకుండా ఆ బిల్లు కనుక మనము ఈకామ్ 365లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మళ్ళీ 5% మనకు ఈ కాయిన్స్ వస్తాయండి. సో ఓవరాల్గా 15% మనకు డిస్కౌంట్ వచ్చినట్టు. ఇకపోతే మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్యాకేజెస్ ద్వారా 5 లెవెల్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. 10 లెవెల్స్ ఇన్కమ్ కావాలి అనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సైటో బ్యాండ్ 5997తో 6 బాటిల్స్ ఇస్తారు. లేదా మనకి హైడ్రోస్ ఓటీజీ అండి, ఆన్ ద గో. ఈ వాటర్ బాటిల్లో 280 ml వాటర్ మనం పోసేసి జస్ట్ బటన్ టచ్ చేస్తే మనకు 5 నిమిషాల్లో హైడ్రోజన్ వాటర్ అనేది మనకు తయారవుతుంది. హైడ్రోజన్ వాటర్ అనేది మనకి తయారవుతుంది. ఈ బాటిల్ యొక్క కాస్ట్ ఎంత అంటే 18,000 రూపీలు, 18,000 రూపీస్ అండి. సాధారణంగా దీని రేటు 24,000. మనకు డిస్కౌంట్లో 18,000 కంపెనీ ఇస్తుంది. సో ఇలా మనము 5 లెవెల్స్ నుంచి 10 లెవెల్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అండి 20 లెవెల్ ఇన్కమ్ కావాలి అంటే ఈఎంఓ అప్గ్రేడ్ అండి, ఈ మార్ట్ ఓనర్ మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి E3 ప్లాటినం ప్లేట్స్ ఆల్కలైన్ విత్ హైడ్రోజన్ మిషన్ 59,999. అలాగే
S5 అండి 5 ప్లాటినం ప్లేస్ 1,18,000, అలాగే 7 ప్లాటినం ప్లేస్ 1,60,000 అండి. అలాగే నెక్స్ట్ 9 ప్లాటినం ప్లేట్స్ మిషన్ వచ్చేసి మనకు 9 ప్లాటినం ప్లేట్స్ మిషన్ వచ్చేసి మనకి వచ్చేసి 2,25,000 అండి. సో ఇలా మరి ఫ్రెండ్ మనకి 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అయితే 20 లెవెల్స్ కోసం ఇంత ఖర్చు పెట్టాలనా అని అనుమానం మనలో ఉంటే అవసరం లేదండి. టీమ్ డెవలప్మెంట్ చేసుకుంటూ కూడా మనం 20 లెవెల్స్ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా? డైమండ్ డైరెక్టర్ 6 నెలల్లో డైమండ్ డైరెక్టర్ అయితే 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 1 ఇయర్లో బ్లూ డైమండ్ అయితే 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ మన ఫ్రెండ్ కస్టమర్ అంటే ఫ్రీగా వచ్చిన యూజర్ 1 లెవెల్ ఆదాయం పొందొచ్చు. అలాగే అఫిలియేట్ తో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు 5 లెవెల్స్ ఇన్కమ్ పొందొచ్చు. అఫిలియేట్ ప్రో 10 లెవెల్స్, ఈఎంఓ 20 లెవెల్స్, దాంతో పాటు టీసీపీ షేర్స్ కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ ర్యాంకులు మనకు వస్తూ ఉంటే కంపెనీ షేర్ వాల్యూ కూడా ఇస్తుంది. ఇందులో 18 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఆ 18 రకాల ఇన్కమ్స్ లో హైలైట్ చూద్దాం. ఒకటి లెవెల్ బోనస్ అండి. 20 లెవెల్లో మన టీం వాళ్ళు ఏది పర్చేజ్ చేసినా మనకు బోనస్ వస్తుంది. దాన్నే ఈకామ్ లెవెల్ బోనస్ అంటాం. రెండోది టీమ్ యాక్టివేషన్ బోనస్ అండి. అఫిలియేట్ ప్రోగ్రామ్ తో యాక్టివేషన్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. అలాగే అప్గ్రేడ్ విధానంలో బోనస్ వస్తుంది. ఈఎంఓ అప్గ్రేడ్ బోనస్ వస్తుంది. వెండర్స్ అక్యూషన్ అండి. మనం ఏదైతే లోకల్లో ఉన్న షాప్స్ ని వెండర్ గా ఇందులో రిజిస్టర్ చేస్తామో, సో ఆ షాపు వాళ్ళు కంపెనీ కట్టే కమిషన్ నుంచి మనకు 10%, 5%, 2.5 అలా 31% మనం తీసుకోవచ్చు. దాన్నే వెండర్స్ అక్యూషన్ బోనస్ అంటాం. నెక్స్ట్ పవర్ అప్ బోనస్ అండి. పవర్ అప్ బోనస్ ఇక్కడ మనము ఈ సర్వీసెస్ ను వాడుకుంటే వచ్చే బోనస్. అలాగే బూమరింగ్ బోనస్, షాప్ వాళ్ళు మనకి ఇచ్చే డిస్కౌంట్, అలాగే ఆఫ్ ప్యాక్ బోనస్. ఈ సర్వీసెస్ మనం వాడుకుంటే కంపెనీకి చెల్లించే సిఆర్సిలో కస్టమర్ సెల్ఫ్ కి 50% రిబేట్ ఉంది. ఎక్స్ప్రెస్ కార్డు బోనస్, లీడర్ సపోర్ట్ బోనస్, తర్వాత స్టేట్ టర్న్ ఓవర్ బోనస్, డిసిపి షేర్ వాల్యూ, బైక్ ఫండ్ 2 lakhs, కార్ ఫండ్ 10 lakhs, హౌస్ ఫండ్ 25 lakhs. ఫౌండింగ్ డైమండ్ ప్రోగ్రామ్ లో మన ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే రివార్డ్స్ అండి. ఇక్కడ హైలైట్ వచ్చేసి లీడర్ సపోర్ట్ బోనస్ అండి. హైలైట్ వచ్చేసి లీడర్స్ సపోర్ట్ బోనస్. సో ఈ లీడర్ సపోర్ట్ బోనస్ ఏంటంటే అండి, మనము 30 రోజుల్లో 10 మంది కనుక స్పాన్సర్ ఇవ్వగలిగితే మనము సిల్వర్ డైరెక్టర్ ర్యాంక్ వస్తాం. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మన డైరెక్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే రోజువారీ ఆదాయంలో 10% వస్తుందండి. సో ఒకవేళ మీ డైరెక్ట్ ఒక మంచి లీడర్ ఉన్నట్టయితే అతను ₹1,00,000 తీసుకుంటే మీకు 10,000 ఇన్కమ్ అండి. అలాగే ప్లాటినం డైరెక్టర్ ర్యాంక్ వస్తే 20%, బ్లాక్ డైమండ్ వస్తే 30%, పింక్ డైమండ్ వస్తే 50%, క్రౌన్ డైమండ్ వస్తే 100% అండి. క్రౌన్ డైమండ్ వస్తే మనము 100% ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇది లీడర్ సపోర్ట్ బోనస్ యొక్క ప్రత్యేకత అండి. ఏ కంపెనీలో కూడా ఇలా లీడర్ సపోర్ట్ బోనస్ అనేది ఇవ్వరు. సో ఇదండి ఈ బిజినెస్ ప్లాన్ యొక్క హైలైట్స్. ఇకపోతే మీకు నేను చెప్పాను 5 నెలల్లో 88 లక్షల ఆదాయం నేను చెప్పాను. ఎలా వస్తుంది 5 నెలల్లో? 5 నెలల్లో 88 లక్షల పైచిలకు ఆదాయం ఎలా తీసుకోవచ్చు? సో ప్రాజెక్ట్ ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి ఒక కామన్ పర్సన్ 10 మందిని ఎన్ని రోజులు జాయిన్ చేయించగలరు? సో మనము ఒక 10 రోజులు అనుకుందామండి. 10 days టైం ఇద్దాం. ఒక 10 మందిని జాయిన్ చేయడానికి 10 కాదు 30 days టైం తీసుకుందాం. సో ఫస్ట్ మంత్ లో ఒక వ్యక్తి 30 రోజులు సమయం తీసుకొని 10 మందిని జాయిన్ చేయించాడు. ఈ 10 మంది వల్ల 320 రూపీస్ ఒక్కొక్కరి వాళ్ళ కమిషన్, అంటే 3,200 మొదటి నెల అతని ఇన్కమ్ అండి. మొదటి నెల అతని ఇన్కమ్ 3,200. మరి మొదటి నెలలో వచ్చినటువంటి
10 మందికి మళ్ళీ 1 నెల ఛాన్స్ ఇచ్చాము. సో ఫస్ట్ మంత్ మన దగ్గర 10 మంది ఉన్నారు. వీళ్ళ వల్ల 3020 రూపీస్ వచ్చింది మనకి. ఈ 10 మందికి రెండో నెల ఛాన్స్ ఇచ్చినాం. 10 × 10 100 మంది అండి. 10 × 10 100 మంది. ఈ రెండో లెవెల్లో మనకు వచ్చే ఇన్కమ్ 160 అండి. 100 × 160 16,000 రూపాయలండి రెండో నెలలో మన ఆదాయం. మళ్ళీ ఈ 100 మందికి మనము 1 నెల అవకాశం ఇచ్చాం. మూడో నెల 100 మంది 10 మందికి కార్డు ఇప్పించగలిగితే 1000 మంది అండి. ఈ 1000 మంది ద్వారా 80 రూపాయల కమిషన్. 100 × 80 80,000 రూపాయలండి మూడో నెలలో. మళ్ళీ మూడో నెలలో ఉన్నటువంటి 1000 మందికి 1 నెల అవకాశం ఇద్దాము. నాలుగో నెల అండి 1000 × 10 10,000 మంది అండి. 10,000 × 80 రూపాయలు మనకు 8 లక్షలండి. నెక్స్ట్ ఈ 10,000 మందికి 5వ నెల అవకాశం ఇద్దాం. 1 నెల అవకాశం ఇద్దాం. 1,00,000 మంది అవుతారు. 1,00,000 మంది × 80 రూపాయలండి 80 లక్షలండి. ఈ విధంగా మనము మొదటి నెలలో 3200, రెండవ నెలలో 16,000, మూడవ నెలలో 80,000, నాలుగవ నెలలో 8 లక్షలు, 5వ నెలలో 80 లక్షలు. మొత్తం మనం కూడితే 88,99,200 అండి. ఇదంతా 100% సక్సెస్ అయితే, 100కి 100% సక్సెస్ అయితే మనము నేనంటాను 5% సక్సెస్ తీసుకున్నాం. 88 లక్షలు 5% మనం సక్సెస్ తీసుకున్నా 4 లక్షల ఇన్కమ్ అండి. 4 lakh. 5 నెలలు కాదు సమయము, 1 సంవత్సరం తీసుకుందాం. 1 సంవత్సరం మనం సమయం తీసుకొని 5% సక్సెస్ అయినా చాలు మనకి 4 lakhs. ఇవాళ ఎంతో యూజీలు పీజీలు చేసి 33,000 జీతం రావడం చాలా కష్టంగా ఉన్నది. 4 లక్షలు అంటే నెలకి 33,000 రూపాయలు చొప్పున మనకు శాలరీ ఉంటే 4 లక్షలు రావడము గగనం. కాబట్టి ఇక్కడ మనము మన ఈకామ్ 365 వారు ప్రొవైడ్ చేసేటువంటి ఈ యాప్ని మనం ఉపయోగించుకొని ఈ ఈకామ్ 365ని మన అనే వాళ్ళకి తెలియజేస్తే ఈ విధంగా 5 నెలల్లో మనము చక్కని ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. అట్లీస్ట్ 1 year మనం టార్గెట్ పెట్టుకున్న కనీసం 5% సక్సెస్ అయినా మనం 4 లక్షల రూపాయలు కనీసం పొందొచ్చండి. సో ఇదండి మన ఈకామ్ 365 ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్స్ని కోటీసులు చేసేటువంటి కార్యక్రమం అండి. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీ గోగుల వెంకటకృష్ణ.